వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వరుసగా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, వెనక్కి వస్తూ ఉన్నారు, మాట్లాడడం బిగించేశారు. ఎస్పెషల్లీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకమైన కామెంట్ చేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి. నేను ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బందులు గురి చేయలేదు, నా చేతనైన వరకు ప్రజలకు సహాయం చేశాను, నాకు చివరి ఎన్నికలు అని ఎన్నికల ముందే చెప్పాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను రాజకీయం వద్దు అనుకున్నా, కానీ మా కార్యకర్తల మీద దాడులు చూశాక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా. ఓ చోట నాయకుడు అబ్బా కొడుకులు పారిపోయారని ఫ్లెక్సీలు వేపించారు. నేను అధికారంలో ఉన్నప్పుడు నా మీద ఆరోపణలు చేశారు, వాటిని ఇప్పుడు నిరూపించండి. వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్ళాక మంచోళ్ళు అయ్యారా? నేను ఒంగోలులోనే ఉంటా, పార్టీ మారేది లేదు అని తేల్చి చెప్పారు. ఏదైతే రాజకీయ సన్యాసం అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయంగా కొనసాగుతానని చెప్పడంతో పాటుగా తీవ్రమైనటువంటి హెచ్చరికనే జారీ చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. మనుషులు పంపించి అక్కడ విలాస్ దగ్గరికి పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా? చెప్పుతా కొడతా లంచావులు ఎవడొచ్చినా కానీ చెప్తాను. ఏమనుకుంటున్నారు మీరు? నేను చేతగానే అనుకుంటున్నారా? తెగించానంటే ఏం ఎవరికి ఆగదు. ఇది ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఇది బాగుంది. కాకపోతే సమస్యల్లో ఏంటంటే సుబ్బారావు గుప్తా అనేటటువంటి సొంత కార్యకర్తనే ఇంకొక పార్టీకే సంబంధించినటువంటి ఒక నాయకుడు దాడి చేసి కొట్టినప్పుడు ఈ విధంగా స్పందించుంటే కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు పెట్టింది అతనే అనుకుంటా.